మొబైల్ కొందామని, ఒక ఐఫోన్ నా సొంతంగా కొనాలి, ఈ ఐఫోన్ నేను సొంతంగా కొని మా పేరెంట్స్కి చూపియాలి అని చెప్పేసి 10,000 బెట్టింగ్లో పెట్టి ఫస్ట్ 50,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ అతను ఏంటంటే ఆ 50,000తో ఆగకుండా ఆ 50,000ని ఇంకో 5 lakhs చేసుకొని బైక్ కూడా కొనాలి అనే ఒక ఈగర్నెస్ పెరిగి ఆ విధంగా ఏమైంది, ఆ 550 దాన్ని రీపే చేసుకుంటూ అది ఆల్మోస్ట్ 60 to 70 lakhs మధ్యలో వరకు వెళ్ళింది. ఇదంతా పేరెంట్స్ అకౌంట్ నుంచే వెళ్ళింది. ఇదంతా పేరెంట్స్ అకౌంట్ నుంచి వెళ్ళింది. అండ్ పేరెంట్స్ ఆర్ లిటరల్లీ లైక్ ఓకే ఇతను చేసేసిండు కదా, ఓకే విల్ సేవ్ హిమ్ అనే విధంగా ఎన్నిసార్లు సేవ్ చేసినా అది రిపీట్ అవుతూనే వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళు కంప్లీట్గా హోప్స్ వదిలేసుకున్న సమయంలో మన హాస్పిటల్కి రావడం జరిగింది. లాస్ట్ స్టేజ్లో తీసుకొచ్చారని లాస్ట్ స్టేజ్లోకి తీసుకొచ్చారు. అంటే మధ్యలో వీళ్ళు కొంత అమౌంట్ పోతుంది, ఎక్కడి నుంచి పోతుంది, ఎలా పోతుందని గుర్తించినా అరే చేయకు నాన్న ఇలాగా అని కొడుక్కి చెప్పినా కూడా మళ్ళీ చేయడం అది ఆల్మోస్ట్ అంతవరకు తీసుకొచ్చింది. అయితే ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు ఇన్సిస్ట్ చేశారు, రిస్ట్రిక్ట్ చేశారు, పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు, హోల్డ్ చేశారు, మొబైల్స్ లాక్కున్నారు, ఎన్ని చేసినా కానీ ఈ అడిక్షన్ అనేది పోలేదు. సో ఎట్ ది ఎండ్ స్టేజ్ ఇంకా వాళ్ళు మా హాస్పిటల్కి రావడం జరిగింది. మా హాస్పిటల్లో అతను అడ్మిట్ చేసుకున్న తర్వాత అతనికి ఏదైతే ఈ సీజర్స్ మనం సీజర్స్ అంటాం జనరల్గా, ఏదైతే ఫిట్స్ అంటారో జనరల్ భాషలో, ఆ సీజర్స్ అనేవి చాలా విపరీతంగా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 1 hour 1.5 hour వస్తున్నాయి.